డియర్ స్టూడెంట్స్, మన ఈ పాలిసెట్కి సంబంధించిన ఫిజిక్స్ క్లాసులో మనం నిరోధాల గురించి నేర్చుకుంటూ ఉన్నామండి. నిరోధాల గురించి వాటి యొక్క కాంబినేషన్, సిరీస్ కాంబినేషన్ అని, ప్యారలల్ కాంబినేషన్ అని, శ్రేణి సంధానం, సమాంతర సంధానం గురించి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఆ సమాంతర సంధానంలో వచ్చినటువంటి ఆ ఫార్ములా 1/Rp ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ అండ్ సో ఆన్, ఎన్ని ఉంటే అన్ని 1/Rలో వేసుకోవాలని చెప్పేసి మనం నేర్చుకోవడం జరిగింది. సో ఇందులో మనం ఆర్పి ఈజ్ ఈక్వల్ రాయాలనుకోండి, దీనికి ఏం చేస్తామంటే ఎల్సిఎం తీసుకుంటాం. R1 R2 పైకి ఇక్కడ R2 వస్తుంది, ఇక్కడ R1 వస్తుంది. సో R1 ప్లస్ R2 అని మనం రాసుకోవచ్చు. ఇది 1/Rp. పి అంటే ప్యారలల్ అండి, సమాంతర సంధానం. సో ఇక్కడ నాకు ఆర్పి వాల్యూ కావాలి అంటే R1 R2 బై R1 ప్లస్ R2 అనేది ఫలిత నిరోధం అవుతుంది. రిజల్టెంట్ రెసిస్టెన్స్ అన్నమాట, ఫలిత నిరోధం, లేకపోతే ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఎంత అవుతుంది అంటే R1 R2 బై R1 ప్లస్ R2 అవుతుంది. ఓకేనా? సపోజ్ 4 ohms అలాగే 8 ohms రెండు రెసిస్టెన్స్ని మనం ఇలాగ ప్యారలల్ కాంబినేషన్లో కలిపినట్లయితే ఏమవుతుంది అని మనం చూస్తే, సో ఆర్పి ఈజ్ ఈక్వల్ టు R1 R2 బై R1 ప్లస్ R2. దాని ప్రకారం 4 × 8 బై 4 ప్లస్ 8 అండి, 4 × 32 బై 4 ప్లస్ 8 అంటే 12. ఇందులో 4 ఏకాన్ని కొట్టేస్తే 8 సార్లు పోతుంది, ఇక్కడ 3 సార్లు పోతుంది. సో దీని వాల్యూ ఎంత వస్తుంది అంటే 2 3 6.20 ఉంటుంది. కాబట్టి 20లో 6 3 18 2.66 ohms అవుతుందన్నమాట. ఈ రకంగా మనం ప్యారలల్ కండిషన్లో ఫలిత నిరోధాన్ని కనుక్కోవాలి. ఓకేనా? ఇలాగ మనం ఫలిత నిరోధాన్ని కనుక్కున్న తర్వాత ఇంకా మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇందులో ఇంకా కొద్దిగా I1 I2 అని రెండుగా కరెంటు విడిపోద్దండి. I1 ప్లస్ I2గా ఈ ఇచ్చినటువంటి కరెంటు సర్క్యూట్లో విడిపోతుందన్నమాట. ఒక్కొక్క నిరోధంలో ఒక్కొక్క కరెంటు పాస్ అవుతుంది. సో అప్పుడు I1 యొక్క వాల్యూ నాకు కావాలి అన్నట్లయితే మనకు వాడాల్సినటువంటి ఫార్ములా R2/R1 ప్లస్ R2 ఇంటూ I. ఓకేనా అండి? సో I2 వాల్యూ కావాలంటే R1/R1 ప్లస్ R2 ఇంటూ I. ఇది మనం I1 I2 కనుక్కోవటానికి వాడేటువంటి ఫార్ములా. ఓకేనా? సపోజ్ కొంత లెంత్ లేకపోతే ఆర్ రెసిస్టెన్స్ ఉన్నటువంటి ఒక వైర్ని n సమాన భాగాలుగా చేస్తే ఎన్ని సమాన భాగాలండి? n సమాన భాగాలుగా చేస్తే అప్పుడు దానిలో ఆర్ యొక్క వాల్యూ ఏమవుతుంది, ఫలిత నిరోధం ఎంత ఉంటుంది అని మనం చూస్తే దానికి వాల్యూ ఎంత అంటే ఆర్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఫలిత నిరోధం. ఈ ఫలిత నిరోధం ఎంత అంటే R/n² అండి. R/n² అనేది ఫలిత నిరోధం అవుతుంది. ఓకేనా? ఇక్కడ n వాల్యూ మనం ఎంతైనా తీసుకోవచ్చు. 1 తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు, 10 తీసుకోవచ్చు. ఎంత తీసుకున్నా సరే ఫార్ములా అదే. ఓకేనా? సపోజ్ 10 తీసుకున్నారనుకో, దానికి ఫలిత నిరోధం ఎంత అవుతుంది అంటే R/100 అవుతుంది అనమాట. ఓకేనా? మనం సపోజ్ 2 తీసుకుందాం, ఏమవుతుందో చూద్దాం ఒకసారి. ఇదిగో
అనే రెసిస్టెన్స్ ఉన్నటువంటి వైర్ అండి. దీన్ని మనం 2 సమాన భాగాలుగా చేసాం. 2 సమాన భాగాలుగా చేస్తే దాని యొక్క పొడవుని సగం సగం చేసినట్టు కాబట్టి పొడవుకు అనులోమానుపాతంలో ఉన్నటువంటి నిరోధం కూడా సగం అయిపోతుంది. అది కాస్త R/2 అవుతుందండి. R/2 R/2 2 R/2లు వస్తాయి అన్నమాట. ఓకేనా? ఈ 2 R/2లు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నాయి, సమాంతర సంధానంలో ఉన్నాయి. ఈ సమాంతర సంధానంలో ఉన్నటువంటి ఈ రెండింటిని మనం ఎలా చేయాలి అంటే, ఇదిగో 1/r ఈజ్ ఈక్వల్ టు ఉంది కదా ఫార్ములా మనకి, 1/rp ఈజ్ ఈక్వల్ టు 1/r1 ప్లస్ 1/r2. లేకపోతే ఇందులో కూడా మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చండి, R1R2/r1 ప్లస్ R2 అని. ఏదైనా సరే పర్వాలేదు. చూడండి, ఈ రెండింటిని ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఇది 2/r అవుతుంది, ఇది కూడా 2/r అవుతుంది. రెసిప్రోకల్ అవుతుంది కాబట్టి ఇలా రాస్తాను. ఓకేనా? రైట్. పైన ఇది కింద R/2, ఇది R/2. ఇప్పుడేమో ఇది 2/r 2/rగా ఇవి రివర్స్లో రాయాలి కాబట్టి అలా రాసుకోండి. ఇప్పుడు 1/rp ఈజ్ ఈక్వల్ టు దీని ప్రకారం ఏమవుతుందండి, కింద LCM ఒకటే, పైన 2 + 2 దట్ ఈజ్ 4/r అవుతుంది. 1/rp ఈజ్ ఈక్వల్ టు, సో rp ఈజ్ ఈక్వల్ టు కావాలంటే r/4 అవుతుంది. 4 అంటే ఏంటండి, 2 స్క్వేర్. ఓకేనా? r/2 స్క్వేర్ ఇట్ ఈజ్ నథింగ్ బట్ derived from this formula. సో r/n స్క్వేర్, n సమాన భాగాలుగా చేస్తే మనకు వచ్చేటువంటి ఫలిత నిరోధం ఎంత అంటే r/n స్క్వేర్ అని చెప్తాం అన్నమాట. ఓకేనా? రైట్. అలాగే మనం ఒకే నిరోధం n, ఒకే నిరోధం కలిగినటువంటి n తీగలను, నంబర్ ఆఫ్ తీగలు ఏంటంటే n అండి. అన్ని తీగలను మనం ఎన్ని రకాలుగా మనం ఇలా కనెక్ట్ చేయొచ్చు అని మనం చూసినట్లయితే దానికి ఫార్ములా 2n-1 గాను, అలాగే వేరు నిరోధాలను మనం కనెక్ట్ చేయాలంటే 2n గాను, ఇక్కడ మనకి n greater than 2 గాను ఒక ఫార్ములా మనకి చెప్తున్నారండి. ఇకపోతే R1R2ల యొక్క శ్రేణి సంధానం RS మరియు సమాంతర సంధానం RP, ప్యారలల్ రెసిస్టెన్స్, సిరీస్లో రెసిస్టెన్స్ R1R2కి ఇలా ఉన్నట్లయితే ఇప్పుడు R1 వాల్యూ కానీ లేకపోతే R2 వాల్యూ కానీ ఏదైనా సరే మనం కనుక్కోవాలి అంటే దీనికి ఫార్ములా RS ± స్క్వేర్ రూట్ ఆఫ్ RS స్క్వేర్ ప్లస్ 4RS RP బై 2 అనేది మనకి ఫార్ములా అండి. సో ఈ ఫార్ములా ఉపయోగించి మనం ఈ యొక్క వాల్యూని, ఇదిగోండి ఇక్కడ మైనస్ అండి, ఇది b² - 4ac అనేది అది ఉంటుంది కదా మనకి, సో అదనమాట. అలాగ మనం R1 వాల్యూ కానీ R2 వాల్యూ కానీ నువ్వు R1 కనుక్కోవాలన్నా సరే ఇదే ఫార్ములా, లేకపోతే R2 వాల్యూ కనుక్కోవాలన్నా సరే ఇదే ఫార్ములా. ఓకేనా? సో ఈ ఫార్ములాను ఉపయోగించి మనం R1 R2 వాల్యూస్ మనం కనుక్కోవచ్చు. ఓకే. తర్వాత ఈ రెసిస్టెన్సెస్ని, ఈ నిరోధాలని రకరకాలుగా కనెక్ట్ చేస్తే ఎలాగ అవి వస్తాయి, రకరకాల షేప్స్లో మనం కనెక్ట్ చేయొచ్చండి. ఒకే నిరోధం ఉన్న వాటిని, సపోజ్ R అనే నిరోధం ఉన్నటువంటి ఆ వైర్లని మూడింటిని కనుక ఇలా ట్రయాంగిల్ షేప్లో మనం అమర్చినట్లయితే, చూడండి ఇక్కడ నిరోధం R, అలాగే ఇక్కడ నిరోధం R, ఇక్కడ నిరోధం కూడా R. ఓకే. ఈ 3 నిరోధాలు ఇలా ఉన్నట్లయితే మనం ఏ 2 చివర్ల నుంచి అయినా సరే మనం ఇలాగా వీటి మధ్య ఉన్న ఫలిత నిరోధాన్ని కనుక్కోవాలి అనుకున్నట్లయితే మనం ఏం చేయాలి? చూడండి ఇక్కడ ఈ R, ఈ R 2 కూడా ఒకదానికొకటి సిరీస్ కాంబినేషన్లు ఉన్నాయండి.
ఈ రెండు సిరీస్లో వచ్చి ఇక్కడ కలిసినాయి. ఓకేనా? ఇలా కలిసిన తర్వాత దీనికి ప్యారలల్గా ఇది ఉంది. సో సిరీస్ కాంబినేషన్ ఏమవుతుంది, ఫలిత నిరోధం కావాలంటే ఈ రెండు రెసిస్టెన్స్ల యొక్క సమ్ మాత్రమే మనకి రిజల్టెంట్ రెసిస్టెన్స్ అవుతుంది. ఓకేనా? సో అది సిరీస్ కాంబినేషన్లో RS = R1 + R2 అవుతుందండి. సో ఇక్కడ రెండు ఆర్లే ఉన్నాయి కాబట్టి RS = 2R అని చెప్పాలి. ఇది ప్యారలల్లో ఉంది. 2R ఒకటి ఉంది, అలాగే R ఒకటి ఉంది. ఈ రెండు ఇప్పుడు ప్యారలల్లో ఉన్నాయి. సో RP వాల్యూ కావాలి అంటే 1/RP = 1/2R + 1/R అనేది ఫార్ములా. ఓకే రైట్. ఈ ఫార్ములాలో 2R అనేది ఎల్సిఎం అవుతుందండి. ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది. ఇక్కడ 1/RP = ఎంత వస్తుందంటే 3/2R వస్తుంది. 1/RP వాల్యూ ఇది. మరి RP వాల్యూ కావాలంటే 2R/3 అర్థమైందండి. 2R/3 అనేది అక్కడ ఫార్ములా అనమాట. ఓకేనా? అట్లాగే ఇప్పుడు చతురస్రం ఒకటి తీసుకున్నాను అనుకో, 4 సైడ్స్ ఉన్నటువంటి దానిలో కూడా 4 సైడ్స్ ఉన్నటువంటి దానిలో కూడా అదిగోండి 4 సైడ్స్ ఉన్నటువంటి దానిలో కూడా సమాన నిరోధాలు కలిగినటువంటి వాటికి రెండు పక్కపక్క చివర్ల మధ్యలో మనం ఫలిత నిరోధాన్ని కనుక్కోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ ఈ 3 కూడా సిరీస్లో ఉంటాయి. సో 3 సిరీస్లో ఉన్నాయంటే మూడింటిని యాడ్ చేయాలి. ఇది 3R అవుతుందండి, ఇదేమో R అవుతుంది. ఈ రెండు ఎలా ఉన్నాయంటే ప్యారలల్లో ఉన్నాయి. సో ఇదే ఫార్ములా 1/RP = 1/, ఈసారి 3R + 1/R అవుతుందండి. సో 1/RP = 1/3R + 1/R. ఇందులో ఎల్సిఎం తీసుకున్నట్టయితే 3R. 3Rలో 3R పోతే 1 అండి, ఇక్కడ 3. 4/3R 1/RP వాల్యూ అండి. మరి RP వాల్యూ కావాలంటే 3R/4. ఓకేనా? అలాగే మనం ఒక పెంటాగాన్ తీసుకున్నట్లయితే దానికి కూడా 4R/5 వస్తుంది. హెక్సాగాన్ తీసుకుంటే 5R/6 వస్తుంది. హెప్టాగాన్ తీసుకుంటే 6R/7 వస్తుంది. ఆక్టాగాన్ తీసుకుంటే 7R/8 వస్తుంది. డెకాగాన్ తీసుకుంటే 9R/10 వస్తుందండి. సో ఈ రకంగా మనం ఒక ఫార్ములాని జనరలైజ్ చేయొచ్చు. సాధారణీకరిస్తే ఒక ఫార్ములా వస్తుందండి అది. సో ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఎట్ ది టూ ఎండ్స్ ఆఫ్ ఎ పాలిగన్ ఈజ్ n-1/nr. ఇది ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ అని చెప్తాం. ఓకేనా? R అనేదేమో ఒకే నిరోధం అన్ని చోట్ల ఉంటుందని చెప్పుకున్నాం కదా, ఆ R ఇదనమాట. ఓకేనండి? సో ఈ రకంగా మనకి దీని యొక్క వాల్యూ ఇలాగా ఈ ఫార్ములా బేస్ చేసుకుని మనం కనుక్కోవచ్చు. ఓకే రైట్. పోతే ఇక్కడ డయాగనల్గా మనం రెసిస్టెన్స్ కనుక్కోవాలంటే, అంటే ఈ రెండు పాయింట్స్లో కనుక రెసిస్టెన్స్ మనం కనుక్కోవాలి అనుకున్నట్లయితే ఈసారి ఇక్కడ ఏమవుతుందంటే ఈ రెండు సిరీస్లోకి వస్తాయండి. ఈ రెండు సిరీస్ వస్తాయి, ఆ రెండు సిరీస్ వస్తాయి. ఆ రెండు సిరీస్ వచ్చినప్పుడు దీని వాల్యూ 2R అవుతుంది, ఇక్కడ దీని వాల్యూ కూడా 2R అవుతుంది. ఇవి ఒకదానికొకటి ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి మళ్ళా ఫార్ములా 1/RP = ఈ ఫార్ములా వేస్తాం. ఇక్కడ 2/2R అవుతుందండి. 2 క్యాన్సిల్ అయిపోతే 1/R వస్తుంది. సో RP వాల్యూ ఏమవుతుంది అంటే R అవుతుంది. ఎంతైతే మనకి రెసిస్టెన్స్ ఇచ్చారో ఆ రెసిస్టెన్సే దీనికి ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకేనా? ఇది మనకి రెసిస్టెన్స్ అనే వాటితో లింకప్ అయి ఉన్నటువంటి విషయాలండి. ఇకపోతే ఓమ్స్ లా మీద మనకి ప్రాబ్లమ్స్ అడుగుతారు. అది ఎలా అడుగుతారో ఒకసారి మనం గమనించినట్లయితే ఓమ్స్ లా
ఓమ్స్ లా మీకు తెలుసు కదండి, అది V = IR అనేది ఓమ్స్ లా. ఓమ్స్ లా V = IR. V అంటే పొటెన్షియల్ భేదం, R అంటే నిరోధం, I అంటే విద్యుత్ ప్రవాహం. వీటిని ఒక్కొక్క దాన్ని మనం కనుక్కోవాల్సి వస్తుంది అన్నమాట. ఒక్కొక్క వాల్యూని మనం ఐడెంటిఫై చేయాల్సినటువంటి ఈ సందర్భంలో వాళ్ళు మనకి ప్రాబ్లమ్స్ దీని మీద అడుగుతారండి. సో ఈ ఓమ్స్ లాగా ఉన్నటువంటి లిమిటేషన్స్ కూడా మనం చెప్పుకున్నాం. వీటిని సెమీ కండక్టర్స్కి దీన్ని అప్లై చేయలేము. ఓకే, రైట్. అలాగే గ్యాసెస్ కూడా మనం అప్లై చేయలేము. అయితే ఈ ఓమ్స్ లాని ఒబే చేసేటువంటి వాటిని ఏమంటామంటే ఓమిక్ కండక్టర్స్ అంటాం. ఓమిక్ కండక్టర్స్, ఓమియ వాహకాలు. ఓమియ వాహకాలు ఓకేనా. ఓమ్స్ లాని ఒబే చేయాలి, పాటించాలి. ఒకవేళ పాటించలేదనుకో వాటిని ఏమంటారంటే అవోమియ వాహకాలు అంటారు. నాన్ ఓమిక్ కండక్టర్స్, అవోమియ వాహకాలు. మనం దేనికైనా సరే మనం ఓమ్స్ లాని అప్లై చేస్తామండి. దాంతోనే మనం మిగిలిన విషయాలన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అయితే ఈ ఓమ్స్ లా మీద మనకి ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనం ఎలా కనుక్కుంటాం? సపోజ్ అమ్మీటర్లో రీడింగ్ అంతా, వోల్ట్ మీటర్లో రీడింగ్ అంతా, ఇది కూడా మనకు అడుగుతారండి. అమ్మీటర్ అంటే ఆంపియర్స్లో కొలిచేది అమ్మీటర్. ఆంపియర్స్ దేనికి రీడింగు? విద్యుత్ ప్రవాహానికి, ఆ ఎలక్ట్రిక్ కరెంట్కి మనకి రీడింగ్ ఏంటంటే ఆంపియర్స్ అన్నమాట. సో ఆంపియర్స్లో కొలిచేటువంటి అమ్మీటర్లో రీడింగు ఎంత వస్తుంది అని అడుగుతారు. అంటే వాళ్ళు ఏమడుగుతున్నారు? ఈ ఐ వాల్యూ అడుగుతున్నారని మనం గుర్తుపెట్టుకోవాలి. ఐ రిఫర్స్ టు ఆంపియర్స్. ఆంపియర్స్, ఆంపియర్, ఆంపియర్స్లో కొలిసేది అమ్మీటరు. అమ్మీటరు, యామ్మీటర్. ఓకేనా. యామ్మీటర్లో మనం కరెంట్ ఫ్లోని క్యాల్కులేట్ చేస్తాం. ఓకేనా. తర్వాత ఈ వి అనే దానికి వోల్ట్ మీటర్ అంటారు. వోల్ట్ మీటర్, వోల్ట్ మీటరు. దీన్ని దేనిలో కొలుస్తామంటే వోల్ట్స్లో కొలుస్తాం. ఓకేనండి. పొటెన్షియల్ డిఫరెన్స్ అయినా సరే, అట్లాగే ఈఎంఎఫ్ అనేది ఒకటి ఉందండి, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. అది బ్యాటరీకి సంబంధించింది, సెల్స్కి సంబంధించింది. దానికి ఈ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటారు. అంటే ఒక అయాన్ని, ఒక ఎలక్ట్రాన్ని ఒక ఎలక్ట్రోడ్ నుంచి మరొక ఎలక్ట్రోడ్కి తీసుకురావడానికి ఎంత ఎంత అక్కడ పని అయితే జరుగుతుందో దాన్ని ఏమంటామంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. ఓకేనా. సో అది పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే, రైట్. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ వోల్ట్ మీటర్తో వోల్టేజ్ని, పొటెన్షియల్ డిఫరెన్స్ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ మనకి ప్రాబ్లం అడిగేటప్పుడు వోల్ట్ మీటర్ రీడింగ్ ఎంత అని అడుగుతారు. అప్పుడు ఈ ఫార్ములా ఉపయోగించి మనం కనుక్కోవాలి అని అర్థం అన్నమాట. ఓకేనా. ఆ ప్రాబ్లం ఒకటి మనం చూసినట్లయితే 10 ఓంలు నిరోధం కలిగిన తీగకు 100 వోల్ట్లు పొటెన్షియల్ భేదం కలిపితే
విద్యుత్ ప్రవాహం ఎంత? విద్యుత్ ప్రవాహం ఎంత? విద్యుత్ ప్రవాహం అంటే ఫ్లో ఆఫ్ కరెంట్ అండి. వాట్ ఈస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్? వాట్ ఈస్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఎ వైర్ of resistance 10 ohm when a potential difference of 100 volts is applied. ఓకేనండి, ఇది ఈ రకంగా మనకి ప్రాబ్లం అడుగుతారు. సో ఈ ప్రాబ్లంలో మనం కనుక్కోవాల్సింది ఏంటంటే వాట్ ఈజ్ ద కరెంట్ ఫ్లోయింగ్, ఐ వాల్యూ కనుక్కోవాలి. ఐ వాల్యూ కనుక్కోవాలంటే V/R అనేది ఫార్ములా. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి దానిలో ఈ ప్రాబ్లంలో V వాల్యూ ఇచ్చారండి. ఎంత ఇచ్చారు? 100 volts అన్నారు. 100/R వాల్యూ ఇచ్చినప్పటికి 10 అవుతుంది. 0 పోతే దీని వాల్యూ 10 ఏంటండి? ఇది ఆంపియర్స్. ఓకేనా? కరెంట్ పాసింగ్ త్రూ దిస్ కండక్టర్ ఈజ్ 10 ఆంపియర్స్. వాడు ఇచ్చినటువంటి వాల్యూస్ని బట్టి రకరకాలుగా ఇదే ఫార్ములా ఉపయోగించి మనం రకరకాల వాల్యూస్ని మనం కనుక్కోవచ్చు. ఓకేనా? మీరేమి ఇందులో కంగారు పడాల్సిన సందర్భం ఏమీ ఉండదండి. ఓకే, రైట్. ఇంకా పోతే ఈ ఓమ్స్లా మనం పక్కన పెట్టినట్లయితే ఇక మనకి పవర్కు ఉన్నటువంటి ఫార్ములా ఒకటి ఉందండి. పవర్ P = VQ/T. ఇది ఫార్ములా. ఓకేనా? ఇందులో మీరు గమనించాలి, పవర్ అంటే మనం వాట్స్లో చెప్తామండి. పవర్ అనేది వాట్స్లో చెప్తాం. పవర్ = వర్క్ డన్ బై టైం అంటాం. వర్క్ డన్ బై టైం అంటాం. ఇక్కడ వర్క్ డన్ ఏంటంటే V/Q అనమాట. ఓకేనా? VQ అనేదేమో వర్క్ డన్ అవుతుంది, టైం T అనేదేమో టైం అవుతుంది. సో పవర్ ఇది ఫార్ములా. ఇందులో క్యూకి టీకి ఉన్నటువంటి రిలేషన్ ఇంకోటి ఉందండి. Q IT అనేది ఫార్ములా మనకు తెలుసు. సో దీనిలో I ఏమవుతుందంటే Q/T అవుతుంది. సో దీన్ని మళ్ళీ ఏం రాసుకోవచ్చు అంటే V/I అని కూడా రాసుకోవచ్చు. పవర్కి 2 రకాల ఫార్ములాస్ ఉన్నాయి. ఓకేనా? P = V/I అనేది ఫార్ములా. పవర్కి ఉన్నటువంటి యూనిట్స్ ఏంటంటే వాట్స్ అండి. వాట్స్లో కొలుస్తాం. ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, హార్స్ పవర్ అనేది ఒకటి ఉందండి. మనకి ట్రాక్టర్స్ కానీ లేకపోతే మోటార్లు, ఎలక్ట్రిక్ మోటార్లు కానీ వాటికి సంబంధించిన పవర్ దేనిలో చెప్తారంటే హార్స్ పవర్స్లో చెప్తారు. సో హార్స్ పవర్స్లో చెప్పినప్పుడు దాని యొక్క పవర్ ఎంతని మనం చెప్తామంటే 1 హార్స్ పవర్ 1 HP = 746 వాట్స్ అండి.